తడిసిన అక్షితలను తలయందించుట తలంబ్రాలు పోయి కార్యము. పెద్దలను పూజించుటకు శిరసున పూలు చల్లునట్లుగా వధూవరులు ఒకరినొకరు గౌరవించుకొనుటకు సూచనగా వారిరువురిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కారు ఇద్దరూ సమానులే అనుటకు సూచనగా ఈ తలంబ్రాలు పోసుకొనుట జరుగును. అప్పుడు వేదవిధులు వారిరువురిని శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు అని దీవిస్తారు. ఆ విధంగా 3 సార్లు తలంబ్రాలు పోసుకొని 4వసారి పరస్పరము ఒక్కసారిగా పోసుకొనవలసినదని శాస్త్రము చెప్పుచున్నది. సీతారాముల తలంబ్రాల సన్నివేశాన్ని అతి రమణీయముగా చెప్పిన శ్లోకము అందరు ఎరిగినదే. ముచ్చటగా ముత్యాలు తలంబ్రాలుగా పోసుకున్నారట సీతారాములు. జానకి కెందామరల వంటి అరచేతిలో కెంపుల వలనున్న ముత్యాలు శ్రీరాముని తలపై కుందప్రసూనముల వలె ప్రకాశించి నల్లని ఆయన మేనిపై పడిన వెంటనే ఇంద్రనీలాల వలె జిగేలుమన్నవట. ఆ తలంబ్రాలు మీకు శుభమునిచ్చుగాక అన్నది శ్లోకం. జానక్యా కమలాంజలిపుటేయా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుందప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతి కలితాయా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. ఇక్కడ నుండి పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు అగ్నిహోత్రాది కర్మలు చేయుదురు. ముందుగా అగ్నిసాక్షిగా వరుడు, ఓ వధూ, నీవు నా గృహమునకు యజమానురాలు వగుము అని పలుకును. ఆ కన్యను దేవతాప్రసాదముగా స్వీకరించును. తరువాత శాస్త్రములో మరొక గొప్ప ప్రక్రియ సప్తపది. సంబంధం సప్తపదీయనముచ్యతే అని కాళిదాసు చెప్పిన మాట ఇక్కడ మరొక మారు స్మరించాలి. సప్తపది వధువును ప్రముఖముగా చెప్పును. ఆ 7 అడుగులు ఎందుకు, ఏమిటి అనేది వివరణ శాస్త్రములో ఇట్లున్నది. అన్నము కొరకు విష్ణువు 1 అడుగు నిన్ను అనుసరించుగాక, బలము కొరకు 2వ అడుగు, వ్రతము కొరకు 3వ అడుగు, సుఖమునకు 4వ అడుగు, పశు సంపద కొరకు 5వ అడుగు, ఋతువులు అనుకూలముగా నుండుటకు 6వ అడుగు, హోమము చేయునప్పుడు 7 హోతలు నీకు సహాయము చేయుటకు 7వ అడుగు. ఈ 7 అడుగులు అగ్నికి ప్రదక్షిణముగా వేసిన తరువాత వరుడు వధువుతో ఇలా అంటాడు: సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ. ఇట్లు కలిసి 7 అడుగులు నడిచిన మనము స్నేహముగా నుండి జీవితాంతం వరకు విడిపోక కలిసియుండి సౌఖ్యముగా నుందుముగాక. నీవు రుక్కువు, నేను సామను, నీవు ఆకాశమువు, నేను భూమిని, నేను మనస్సును, నీవు వాక్కువు, మనము అన్యోన్యముగా సుఖముగా నుందుముగాక అని వరుడు సంకల్పించును. ఇంతటితో ఆమె అతనికి సఖురాలగును. వారిరువురును ఒకరికొకరు మిత్రులు, అట్లే జీవించ సంకల్పించినవారు. స్త్రీ హిందూ సంప్రదాయమున పురుషుని కన్న శక్తిమంతురాలు, పూజనీయురాలు, ఎన్నడూనూ తక్కువగా చూడబడున్నది కాదు. సాంఘిక దురాచారములను శాస్త్రములు తెలియని వారు సంప్రదాయమునకు వర్తింతురు. అది అశాస్త్రీయము, అజ్ఞానము. తెలుగువారి పెండిలో ఇంకొక వైదిక కర్మ స్త్రీని సన్నికల్లుపై ఎక్కించుట. వధూవరులు పేలాలతో లాజహోమము చేయుదురు. అతిష్టేమ మశ్మానమశ్మేమ త్వక్ స్థిరాభవ అనునది మంత్రము. ఓ వధువా, నీవు ఈ రాతినెక్కుము, రాయివలె స్థిరురాలవయ్యుండుము, నిన్నెదుర్కొను వారిని ఎదుర్కొనుము, ధర్మకార్యములయందు ధీరురాలవయ్యుండుము అని వరుడు చెప్పును. ఆమె పేలాలతో హోమము చేయుచు దీర్ఘాయురస్తు మే పతి జీవాద్ శరదశ్చతగు స్వాహ అని భర్త దీర్ఘాయువై ఉండి 100 శరత్తులు జీవించుగాక అని మంత్రమునుచ్చరించు హోమమును చేయును. తరువాత 3 రుక్కులచే అగ్నికి ప్రదక్షిణమాచరించి మరల సన్నికల్లు మీద కాలుంచును. ఇట్లు అగ్నికార్యము చేయుట వివాహమున ప్రధాన హోమమనబడును. సాముద్రికమున కాలి బ్రొటనవేలి పక్కవేలు భార్యకు భర్తను, భర్తకు భార్యను సూచించున్నది. భర్త ఆమె సన్నికల్లు నెక్కు సమయమున ఆమె అరిపాదమును తన అరచేతి అందుంచుకొని కాలి 2వ వ్రేలికి మట్టెలు తొడుగును. తనను సూచించు ఆ వ్రేలికి మట్టెలు ధరింపజేయుట తనను తాను ఆమెకు వశపరుచుకొనుటకు ప్రతీక. ఇప్పుడు వధువు నఖశిఖ పర్యంతము తల నుండి కాలివ్రేలి వరకు అలంకరించబడినది అయినది. దీని తరువాత వివాహ ప్రవేశ హోమమును చేయుదురు. అప్పుడు వరుడు వధువును తన ఇంటికి, ఇంటియందున్న వారందరికీ యజమానురాలు వగుము అని ఆమెను కోరును. నేను నిన్ను శిరసావహించదును అనును. మూర్ధానం పత్యు ఆరోహ అనునది వేదమంత్రము. వధూవరులు పిదప వేదోక్తమైన మంత్రములచే ఆశీర్వదింపబడి అరుంధతి నక్షత్రమును చూచెదరు. అరుంధతి కర్దమ ప్రజాపతికి దేవహూతి యందు పుట్టిన కూతురు. శిష్టులలో విశిష్టుడైన వశిష్ఠుని భార్య. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్నులు సప్తఋషులు.
6 కృత్తికా నక్షత్రములున్నవని, 7వదిగా అరుంధతిని మొదటి కృత్తికగా అంగీకరించరని శాస్త్రము. అరుంధతీ దర్శనము చేత వధువు 8వదై వర్ధిల్లుగాక అని ఆమె ముఖ్యత్వమును ప్రతిపాదించున్నది అరుంధతీ దర్శనము. అది అయిన తరువాత సప్తఋషి దేవతాభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని అర్ఘ్యమునర్పించి ఆశీర్వచనమును పొందుదురు. ఇన్ని సంవత్సరములు పుట్టినంట తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల అనురాగమున పెరిగిన వధువును అత్తమామలకు, ఆడబడుచులకు, మరుదులకు, తోటికోడండ్రుకు అప్పగించుట ఒక కరుణారస సంభరితమైన ప్రక్రియ, అప్పగింతలు. దీనికి ముందు కంకణ విమోచన మంత్రమును చెప్పి రక్షను విప్పెదరు. అప్పగింతలు కార్యక్రమములో పాలలో ముంచిన చేతితో చేతిని వేసి అప్పగింతుడు. పాల ముంచినా నీట ముంచినా మీదే భారమన్నట్టు. దీనికి సంస్కృతమున కన్యాయాహ తద్బంధ్వదీన మంత్ర అని పేరు. కన్యను అప్పగించున్నప్పుడు తండ్రి ఇట్లు చెప్పును: నేనీమెను 8 ఏండ్లు పుత్రుని వలె పెంచినాను, ఇప్పుడు నీకు ఇచ్చుచున్నాను, ఆమెను స్నేహముతో పాలింపుము అని. 8 వర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాల్యతాం అని. ఇది ఎవరెవరికి అప్పగింతురో వారి వారి బంధుత్వముతో చెప్పుదురు. తెలుగునాట మరొక ముఖ్యమైన ప్రక్రియ నాగవల్లి. ఇది నిజమునకు నాకబలి. నాకమనగా స్వర్గము అందున్న ఇంద్రాది దేవతలకు, చంద్రాది దేవతలకు, వసురుద్రాదులకు బలి అనగా పూజ. ఇది దృష్టిదోష పరిహారమునకై చేయు ఒక పరిహార విధి. నలుపు, తెలుపు, ఎరుపు దారములు అభిచారాభిమాన దేవతల అవమానమును సూచించును. ఇదియే నల్లపూసలు కట్టు సన్నివేశం. నల్లపూసలు కట్టుచు నీలలోహిత ధారణ ముహూర్త సుముహూర్తోస్తు అని పలుకుదురు. తరువాతి మంత్రములతో వధూవరులు శారీరకమైన ఆరోగ్యము వరకు, సరి అయిన సత్సంతానము కొరకు కొన్ని మంత్రములు పలికెదరు. ఆయువు, వర్చస్సు, యశస్సు, బలము, అభివృద్ధి కొరకు మహదాశీర్వచనమును పొందెదరు. ఇది వైదిక వివాహ విధానం. ఋషులు ద్రష్టలైన వారు మంచిని ఆచరించుటకు చూపిన మార్గము వైదిక మార్గం. ఏ మంచి పనులను మేము చేసితిమో అవియే మీరు ఆచరింపుడు, ఏ పవిత్ర కర్మలు మేము ఆచరించితిమో అవియే మీరు అనుసరింపుడు అన్నది ఋషివాక్యం. యాని అస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి, యాని అనవద్యాని కర్మాణి తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.